ఏజెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న సీఎం వైఎస్ జగన్. బంగ్లా రాజకీయాలతో బీసీ బిడ్డను ఓడించిన బీజేపీ నేతలకు బీసీ ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్న రైతుకు బోనస్ ఇవ్వండి, మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయం కేసీఆర్. అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం చంద్రబాబు నాయుడు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మహిళల కోలాహలంతో నిండిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా మాజీ మంత్రి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సతీమణి గంటా శారద ఈసారి ప్రచార బాధ్యతలను భుజంపై వేసుకున్నారు. స్వయంగా ఆమె రంగంలోకి దిగారు. దీంతో తొలి రోజే మహిళల నుంచి ఎనలేని ఆదరణ లభించింది. భీమిలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి తండోపతండాలుగా మహిళలు తరలి వచ్చారు. గంటా శ్రీనివాసరావును టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ ఆమె మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడైతే భీమిలి అనౌన్స్ చేశారో ఆ రోజు నేను అన్నాను అనమాట, లీలా మనం ఒకసారి భీమిలి లేడీస్ అందరిని పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టుకుందామని. సో లీలా ఇలా అరేంజ్ చేశారు. నాకు అసలు మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే ఇంత అభిమానం మనుషుల్లో అంటే చెప్పుకోవడం, నేను వీడియో చూడడం ఇవే చూసాను, కానీ నిజంగా అయితే లైవ్ నేను ఈ రోజే చూస్తున్నాను. నేను ఎప్పుడు బయట వచ్చి చూడలేదు, నాకు తెలియదు కూడా. ఈ రోజు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మీరు ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, అయినా ఇంత మంచిదని ఆయన సంపాదించుకున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ అందరికీ నేను సర్వంతి చేస్తున్నాను. మీ అభిమానానికి నాకు మాటలే రావట్లేదు, ఏం చెప్పాలో. మన తెలుగుదేశం టైంలో ఆయన పెట్టిన పథకాలు అవన్నీ మహిళలకి ఎంతో దోహదపడ్డాయి. ప్రతి ఇంట్లో మహిళలు చదువుకొని ఒక ఉద్యోగం చేసుకొని సంపాదించిందంటే అది తెలుగుదేశం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారి పథకాలను అవన్నీ మనం తెలుసుకొని ఈ రోజు ఆయన ప్రతి ఇంటికి జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఏదో మన వృధా భక్తిగా నెలకిందని మీ చేతుల్లో పెడుతున్నారు. కానీ మీకు మహిళలకి ఎవ్వరికి ఒక సొంత సంపాదన, ఒక మంచి ఉద్యోగం అలాంటివి ఆయన ఏర్పాటు చేయలేకపోయారు. ఈ రోజు మన గంటా గారి గురించి చెప్పాలంటే ఆయన భీమిని చాలా అభివృద్ధి చేశారండి. మన అందరం కలిసి ఆయన గెలిపించుకొని మంచి మంచి ప్రాజెక్టులు తెచ్చుకొని రాష్ట్రంలోనే భీమిని ఒక మోడల్ తయారు చేసుకొని మీ పిల్లలకి మీకు మంచి ఇది జరిగేలాగా మనం చేసుకున్నామని మనం చేసుకున్నాను. నాకు ఇది ఫస్ట్ టైం చాలా టెన్షన్గా ఉంది. జగన్ ఇచ్చే ₹1,00,000 చూస్తున్నారు, కానీ జగన్ ఒక సంస్థ తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి అది చేస్తుంటే అందరు చాలా ఆనందపడేవాళ్ళు. అది ఆయన చేయలేదు. ఆయన ప్రతి ఇంటికి లక్షిస్తున్నాడు, ఆయన 9 లక్షలు తీసుకున్నాడు అనేది న్యాయమైన గమనించట్లేదు. ప్రతి మనిషికి ఉద్యోగం ఉంటే ప్రతి నెల 34,000 ఇచ్చినా ఆనందపడతారు. అలాగా ఆ ఇదనే ఉంటుంది. ఇప్పుడు ఆయన పెట్టిన పథకం ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయూత అవన్నీ పెట్టారు. ఈ 4 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. ఈ 4వ సంవత్సరం అనేది అదే నొక్కితే డబ్బులు పడుతున్నారు. సో మీ అమూల్యమైన ఓటు ఈసారి మన గంటా గారికి వేసి మీరు గంటా గారిని గెలిపించి అత్యధిక మెజారిటీతో మన రాష్ట్రాన్ని సీఎం చేసి పథకాన్ని ఎంపీ చేసి మీ ఓటు మిమ్మల్ని కాపాడుకోవాలని నేను కోరుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి దేవుని ప్రజలకి. నేను మళ్ళీ గెలిచినప్పుడు వచ్చి విజయోత్సవాన్ని మనం చేసుకున్నాం తప్పకుండా. మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న సీఎం వైఎస్ జగన్. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడతా ఉన్న అభ్యర్థులను ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆ అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు, మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమాబాల నిలబడతా ఉంది.
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. భీమవరం నుంచి మీ లోకల్ హీరో సిరన నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కూడా నేను చేయిస్తా. సిరన్నకు మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు సిరన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. తాడేపల్లిగూడెం నుంచి కొట్టను నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది, కానీ మనసు మాత్రం వెన్న. మంచి చేస్తాడు. మీ అందరికీ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఆచంట నుంచి రంగరాజన్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, తాను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పొచ్చు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కూడా కోరుతా ఉన్నా. ఉండి నుంచి నరసింహరాజన్ నిలబడతా ఉన్నాడు. నిజంగా చాలా మంచోడు. దాని గురించి నేను ఎప్పుడూ అంటా ఉంటా, నరసింహరాజన్న మరీ అంత మంచితనం చాలా చాలా తక్కువ మందిలో ఉంటుందని. నరసింహరాజన్నను మీరు ఆశీర్వదించండి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. పాలకొల్లు నుంచి మళ్ళీ మీలో ఒకడు అతి సామాన్యుడు గోపి నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గోపిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. మంచి చేస్తాడు అన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నాడు. మనిషి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా. నిజంగా మంచివాడు, మనిషిలో క్యారెక్టర్ ఉంది. ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు. చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు, చేయిస్తా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ప్రసాద్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మన గుర్తు ఫ్యాను. అక్క, మన గుర్తు ఫ్యాను. బంగ్లా రాజకీయాలతో బీసీ బిడ్డను ఓడించిన బీజేపీ నేతలకు బీసీ ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? ఇవాళ కుర్మ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ, గద్వాలు కోటలో సరిత తిరుపతయ్యను, ఒక కుర్మ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను, ఒక ఆడబిడ్డను, ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్ల తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు.
నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే. మన మంత్రివర్గంలో సీతక్క ఒక ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్ణమ్మ దివాళాకు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమీలు ఉద్దండులు యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాని ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక ముదిరాజు బిడ్డ సిఆర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్నా, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్నా, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగిన సోదరులారా. డీటెయిల్స్ చూస్తే నేను ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు. దానికి ఎన్నికల కమిషన్ అడ్డురాదు. మేం కూడా మీపైన కంప్లైంట్ చేయబోం. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు రాసివ్వండి. ఎన్నికల సమయంలో బాండ్ రాసిచ్చారు కదా, అలా బాండ్ ఇచ్చినట్లుగా ఇవ్వండి. అలా కాదంటే ఎన్నికల తెల్లారి ఇవ్వండి. కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని ఏర్పాటు చేసినటువంటి సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం దెబ్బతిన్నామని కేసీఆర్ అన్నారు. మనం ఉన్నప్పుడు రైతులు ధీమాగా ఉండేవారన్నారు. రైతుల ఖాతాల్లో రైతు బంధులు పడేవని 24 గంటలు నీళ్లిచ్చామన్నారు. నేను కడుపులో పెట్టుకుని కాపాడిన రైతులు ఈ రోజు మాగమవుతున్నారన్నారు. పంట బోనస్ కు అందరం కలిసి కొట్లాడదామన్నారు. ఎన్ని మాటలు చెప్పానండి. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసిండు కదా, ఇక ఉరికి 2 లక్షలు తెచ్చుకొని చెప్పిండ్రా. డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం. ఎదురైన ఆడవిళ్ళకి 2,500 ఇస్తాం. ఎన్ని చెప్పిండ్రు? ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా? మరి ఏం జరగాలి ఇప్పుడు? ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా? నేను 15 ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి సచ్చేదాకా తెగబడి ఈ రాష్ట్రం సాధించి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాదుకున్నాం. రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. ఒక పాలసీ, వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టినాం. రైతు బందే ఏలటికి పూర్తి మందికి రాలే. పంటలు వచ్చినాయి, అవి కొనే దిక్కు లేదు. కనీసం మద్దతు ధర పోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? బోనస్ వసూలు చేయన్నా? ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా? వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. సిద్దిపేటలో మంచి దారి చూపించారు. హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. భూరక్షణ చట్టం అని ఒకటి తెచ్చాడు. ఆ చట్టం ప్రమాదకరమైనది. ఆ చట్టం వస్తే మీ భూమి మీ పేరు మీద ఉండదు. మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసుకుంటారు. మేము అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం. ఇప్పుడే ఇట్లుంటే కొత్తగా ఒక యాక్ట్ తెచ్చాడు, భూ పరిరక్షణ చట్టం. అది వస్తే మీ భూమి మీ పేరుతో ఉండదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర రికార్డులు ఉంటాయి.
90 రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే తమ్ముడు తినదు. తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు. మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు. జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది. వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. 10-1 ఉండదు, అడంగాలు ఉండదు, ఏ రికార్డు ఉండవు. వాడు రాసిందే లెక్క. జగన్మోహన్ రెడ్డి మీ తలరాత రాసే పరిస్థితి వస్తున్నాడు. ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలేం. మన భూములు మన కాదు. ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు. మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదమైన యాక్టు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలిష్ చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది. ఎలక్షన్ కోడ్ ఉందని భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం రాముల వారికి ఆనవాయితీగా దక్కాల్సిన గౌరవాన్ని దూరం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకంగా రాముల వారిని భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ఎంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? రామ భక్తులు ఈ అవమానాన్ని ఎప్పటికీ మరువరు, గుర్తుంచుకోండి. భద్రాచలము శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాలను వీక్షించేదానికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం ఎన్ని చేసినప్పటికీ కూడా రాముడి కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా నేరుగా తిలకించే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి మొదటి శ్రీరామనవమి పండుగ జరుపుతూ ఉంటే ఎన్నికల కోడ్ అనే నెపంతో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసేదానికి ఎన్ని కుట్రలు చేశారో, గతంలో కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా మరి ఆ భద్రాచలం శ్రీరాముడు దక్షిణాది మరి అయోధ్యగా పిలువబడేటువంటి ఆ రాముడి యొక్క మరి ఆ భక్తి ప్రవాసాన్ని ఈరోజు మొత్తం ఆ తిలకించే అవకాశాన్ని కోల్పోయేదానికి ఈ ప్రభుత్వం అంటే రాముడిని రాజకీయం చేసి రాముడిని కళ్యాణం కూడా చూడకుండా దానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్రలు ఇవాళ పటాపంచలైనాయి. ఇవాళ బీజేపీ ప్రతినిధి బృందం ఎలక్షన్ కమిషన్ను వెంటనే విజ్ఞప్తి చేసి ఖచ్చితంగా ఢిల్లీ కూడా సంప్రదించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా తెలంగాణలో మాత్రమే ఈ నిలిపేసే విషయం ఏమాత్రం సమంజసం కాదు. అయోధ్యలో ఒక భవ్యమైన రామమందిర నిర్మాణం అయిన తర్వాత అక్కడ నేరుగా మరి భక్తులు వీక్షించే ప్రసారం చేసే అవకాశం కల్పించినట్టు పరిస్థితి ఉంటే తెలంగాణలో ఎందుకు అడ్డుపడ్డదని. కాబట్టి ఈ ప్రభుత్వం హిందువులను ఏ రకంగా అవమానపరిచిందో అంటే శ్రీరామనవమిని కూడా చూసేదానికి అవకాశం లేకుండా చేసిందో ఈసీ చంపు పెట్టి లాంటి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవడం ఇది శుభపరిణామంగా, ఇది రామ భక్తుల విజయంగా నేను భావిస్తూ మొత్తం హిందువులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. జపాన్ లో వేగానికి మారుపేరైన బుల్లెట్ రైళ్లు ఆలస్యం కావడం అరుదే. అందులోనూ రైళ్లలో పాముల బెడద వల్ల ఆలస్యం కావడం అనేది అత్యంత అరుదు. కానీ అలాంటి అరుదైన సందర్భమే తాజాగా ఎదురైంది. నగోయా నుంచి టోక్యో వెళ్లే బుల్లెట్ రైల్లో మంగళవారం సాయంత్రం ఓ పాము దూరడం ప్రయాణికుల్లోని కలకలం సృష్టించింది. రైల్లో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండడాన్ని ప్యాసింజర్ ఒకరు గమనించి వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాల పాటు నిలిచిపోయింది. ప్రయాణికులను మరో రైల్లోకి తరలించి గమ్యస్థానం చేర్చారు. అయితే రైల్లోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియలేదు. అలాగే ఆ పాము విషపూరితమైనదా కాదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం బుల్లెట్ రైళ్లలోకి ప్రయాణికులు చిన్న కుక్క పిల్లలు, పావురాలు లాంటి వాటిని తెచ్చుకోవచ్చు. కానీ పాములను తీసుకెళ్లేందుకు మాత్రం అనుమతి లేదు. రైళ్లలోకి పాములు దూరతాయని ఊహించడం కష్టమే. బుల్లెట్ రైళ్లలోకి పాములను తీసుకురాకూడదని నిబంధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కానీ మేం ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయం అని రైలు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. జపాన్ రైల్వేస్ 1964 బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం లేదా మరణం కానీ సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఈ రైళ్లు సగటు ఆలస్యం వ్యవధి కేవలం 0.2 నిమిషాలే.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య అలాగే స్వగృహంలోని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, గజ్వేల్ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని, మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని, సొంత నిధులతో కూడా సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్న వెంకటరామిరెడ్డికి అండగా ఉండాలని, ఆర్యవేశీలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కులమత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా అందరికీ సహాయ సహకారాలు చేస్తున్న అభ్యర్థన మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. మెదక్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ వెంకటరామిరెడ్డి అన్నారు. గత కేసీఆర్ హయాంలో గజ్వేల్ అభివృద్ధి 50 సంవత్సరాల ముందుకు వెళ్లిందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి హైదరాబాద్ తో కోకాపేటతో పోటీ పడిందని అన్నారు. రైతాంగం కోసం కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు మండు టెండర్లో సైతం సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. గజ్వేల్ పట్టణంలోని 150 కోట్ల రూపాయల తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరిగాయన్నారు. గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డును దాదాపు 200 కోట్లకు పైగా రూపాయలతో రింగ్ రోడ్డు ఏర్పడిందన్నారు. గజ్వేల్ పట్టణంలో అన్ని వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ రోడ్లు దర్శనమిస్తున్నాయన్నారు. చేసే వ్యక్తి, మంచి సౌహృదయమైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మనకు అవసరం. అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అతన్ని గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మెదకులో పార్లమెంట్ అభ్యర్థి అతనే గెలుస్తున్నాడు. అది తప్పకుండా గెలిచేదే, కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. గజ్వేల్ లోపల, గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 50 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది. మంచి కార్యక్రమం చేయడంలో కానీ, ఎన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాద్ లాగా నిర్ణయించబడ్డది. చాలా డెవలప్ అయింది. అందులో భాగంగా ఈరోజు మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి, తర్వాత మల్లన్న సాగర్ అయితేనేమి, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని, రైతులు సంతోషంగా ఉండాలని మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ హబ్, కేజీ టు పీజీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్. ఇందులో అన్నిట్లలో పాత్ర వెంకటరామిరెడ్డి పాత్ర ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన సహాయ సహకారాలు మనకెంతో ఉండి, ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా. అలాగే చదువు విషయంలో గురుకుల పాఠశాల అయితేనేమి, ఎడ్యుకేషన్ హబ్ అయితేనేమి, కేజీ టు పీజీ అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా తీర్చుకోవడం జరిగింది. ఇక వ్యవసాయము, అక్కడ చదువు. ఇక ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుందాం అనుకుంటే మహతి ఆడిటోరియం, మంచి కార్యక్రమాలు, నృత్యాలు కానీ, మంచి కళా పోషణ కోసం కానీ, మంచి కార్యక్రమాల కోసం మహతి ఆడిటోరియం దగ్గర 20 కోట్ల రూపాయలతోటి తయారు చేసుకోవడం జరిగింది. అలాగే అన్ని ఆఫీసులు ఒక జాగాలో ఉండాలని, అందరికీ ఇబ్బంది కడకుండా ఒకటి ఆఫీసు ఐఓసి బిల్డింగ్ అద్భుతంగా నిర్ణయం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది. గజ్వేల్ ప్రాంతంలో అర్బన్ అది దగ్గర ఒక 1000 ఎకరాలతోటి అర్బన్ ఒక పార్కును తయారు చేసి మధ్యాహ్నం కానీ అందరు కానీ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేయడానికి ఒక రోజు పడుతుంది గజ్వేల్ తిరగడానికి అన్ని సమయాలు. అలాగే పాండవుల చెరువు దగ్గర 15 కోట్లతో రూపాయలతోటి అద్భుతంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న సీఎం వైఎస్ జగన్. బంగ్లా రాజకీయాలతో బీసీ బిడ్డను ఓడించిన బీజేపీ నేతలకు బీసీ ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్న రైతుకు బోనస్ ఇవ్వండి, మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయం కేసీఆర్. అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.